ఈ మంచుకి ఏం అర్థమే కాదు గురు. చూడు గురు మంచు ఎట్టుందో. పొద్దున దగ్గర టైం వచ్చేసి 6:40 అవుతుంది, కానీ మంచు చూడు ఏ రేంజ్కి ఉందో. అది చూడు, అది ఎట్ట పడిపోయిందో. అది కనిపించలే ఆయనకి, డివైడర్ ఉండేది, అందుకే దెంగింది దాని మీద పోయి. ఎవరు కనిపిస్తుంది? ట్రాక్ కంట్రోల్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది. గురువు వాడు చూడు గురు ఏందో ఉందాడా, ఎర్రలేమో అటు ఎట్టుండే. కోతికి ఏదో దెబ్బ తగిలింది పాపమో. హెల్మెట్ ఎట్టో మందు పోలే తడిసిపోయి ఆరబెట్టుకో. ఇంకా నీళ్ళలో పడింది. నీళ్ళు చూడు ఎట్ట వస్తున్నాయో, నీళ్ళు చూడు. హై గైస్, అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రైడ్ వచ్చేసి కైగల్ హిల్స్ అనమాట. ఉండేది అది ఆంధ్రాలో ఉంటుంది, అంటే కర్ణాటక తమిళనాడు ఆంధ్ర బార్డర్. అది వెంకటగిరి కోట అని ఐడియా ఉందా? అక్కడ ఉంటుంది. కరెక్ట్గా మన బెంగళూరు నుంచి హొసకోట టోల్గేట్ నుంచి అడిగి 100 కిలోమీటర్స్ అనుకుంటా అన్నయ్య. అదే 100 అంతే, కరెక్ట్ 100 కిలోమీటర్స్. ఎంత ఒక 1 అవర్ గట్టికి కొడితే. అమ్మా చూడు ఎట్టుందో చూడు ఇది మంచు అంతా. ఈరోజు మన రైట్లో బండ్లు వచ్చేసి హోండా CBR 250 మంది ఒకటి, ఇంకొకటి డామినర్ 400, ఇంకొకటి ట్రయంఫ్ స్కామ్లర్ 400 ఒకటి. 3 బండ్లే చాలు. వాడమ్మా అరే ఎవడు రావుడు. బండ్లు ఆరేకి తీసుకోపోదాం అనుకున్నా, ఈ మంచుకి చలికి ఏడ చెప్పు మళ్ళీ పోలీసు వాళ్ళతో దెంగులు. అందుకే ఒక ఏవన్లో పోతున్నాం సర్లే అని చెప్పి. సండే అయితే కలుగురు బెంగళూరులో ఆ టోల్గేట్ కాడ, హొసకోట టోల్గేట్ కాడ ఏదో ఒక బండ్లు వస్తూనే ఉంటాయి. సూపర్ బైక్లో ఏదో ఒకటి ఏంది, అన్నీ సూపర్ బైక్లో వస్తూ ఉంటాయి. అవి చూసి మనకి ఆశ దింగుతుంది, మనం కొనాలి రాని. టైం ఉంది కొందాం. నాకు ఈ ప్లేస్కి రాగానే ఒక లాక్ వైపు వన్ స్పాట్ కదా ఇది. ఎప్పటి నుంచో ఈ రోడ్ వేసేప్పటి నుంచి ఫుల్ స్పాట్ మంది. ఒక 2.5 ఇయర్స్ నుంచి ప్రతి ఎక్కువ వచ్చేది ఈ రోడ్డుకి RX-లో. చూడ మంచి చూడు ఎట్టుందో. నా బండి సౌండ్కి వెనకాల కూర్చున్న వాళ్ళకి చెవులు దెంగేస్తాయి. చూడు గురు ఎట్టుందో. ఏం అసలు కనిపించడంలే. రోడ్డు కనిపిస్తుంది, పక్కన చూడు ఎట్టుందో. ఏం కనిపించడంలే. అయితే వెదర్ బాగుంది. నాకేమైనా చలి ఏం పుట్టదు, మనకు అలవాటే. ఏంది గురు ఆ టాప్ దింగ. పెట్రోల్ పట్టించుకుందాంపా మనం కూడా. ఫుల్ స్పీడ్గా వచ్చి ఆపేసిండు సర్రని. మన బండికి ABS ఉంటాయి కదా, ప్యానిక్ బ్రేక్ కొడితే అంతే దెంకొని వెళ్ళిపోద్ది. ఈ బండికి పవర్ పెట్రోల్ పెట్టేయాలి గురు, లేకపోతే తలకాయ నొప్పి. E20 ఇప్పుడన్నీ E20 ఉంది కదా, అంటే వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి పవరే పట్టేయాలి. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అయితే డామినర్ వాటికి అయితే పట్టియచ్చు, ఏం కాదు. ఇవన్నీ పాతాయి కదా, పట్టిస్తే ఫ్యూల్ ఇంజెక్టర్లని దెంకొని వెళ్ళిపోతాయి. అవన్నీ వాటి పరంగా తయారు చేస్తుంటారు. వీటికన్నీ పవరే పట్టేయాలి ఓల్డ్ అన్నిటికీ. కొంచెం BS6లో కొంచెం లేటెస్ట్ మోడల్ కన్నీ పట్టియచ్చు. E20 మామూలు పెట్రోల్ పట్టియచ్చు, అంటే తక్కువ CC వాళ్ళే. మనకి వాటి గురించి అంత ఐడియా లేదు, 4 స్ట్రోక్ గురించి. ఏమో అందరు చెప్తుంటే చెప్పడం అంతే. మళ్ళీ ఇట్టున్నా దగ్గర రైడ్ చేసేదానికి అప్పుడు మస్తు అనిపిస్తుంది. నాకేం సెలేం పుట్టడంలా, కాకపోతే పుడుతుంది చలి. నాకు అలవాటే అది, ఈ సెలంతా. ఎవడ్రా నాయనా ఇలా సిగ్నల్ వేసుకుంటే ఉచితంగా వచ్చా సర్రని. ఏం చేస్తాం
వెళ్ళిపోయింది. ఈ కనిపింది కదా వాళ్ళకి కూడా, దెంకొని వెళ్ళిపోయింది డివైడర్ మీదకి. ఓ ఏంది ఓ ట్రాక్టర్ తిరగబడిపోయిందాడా, ట్రాక్టర్ తిరగబడిపోయింది ఏందాడా చూడలా? ఏడే డివైడర్ కనిపించినట్లు ఆయనకి. నువ్వేం సర్రని వెళ్ళిపోతావు అది మంచులో కూడా, మాకేం కనిపిస్తుందా? అది చూడదు ఎట్ట పడిపోయిందో, అది కనిపించలే ఆయనకి. డివైడర్ ఉండేది అందుకే దెంగింది దాని మీద పోయి. ఎవరికి కనిపిస్తుంది? ట్రాక్టర్ యాడ్ కంట్రోల్ అవుతుంది? కంట్రోల్ అవుతుంది. పోయే తక్కువ స్పీడ్ అయినా కంట్రోల్ ట్రాక్టర్, వెనకాల ట్రక్ కూడా ఉంది కాబట్టి. ఇలాంటప్పుడు నిదానంగా దూరాల, రోడ్డు కనిపినప్పుడు స్లోగా పోతూ ఉండాల. చూడుగురు రోడ్డు ఏం కనిపించడమే లేదు, వైజాగ్ రీచ్ అవ్వాల్సి వస్తుంది. ఫుల్ ఫాగ్ అయిపోయింది. మనమ్మ ఏం కనిపించడం లేదు, చేతులు కూడా అన్నీ చూడు ఎట్టుందో చూడది. ఎంత ఫాగ్ ఉండకూడదు, ఎంత ఫాగ్ ఉంటే కష్టం తోలేదానికి. ఆడ ఏం పోతుందో కూడా కనిపించడంలే. ఇలాంటి టైంలోనే వెనకాల బండికి రెడ్ లైట్లన్నీ టైల్ లైట్లన్నీ కరెక్ట్గా ఉండాలా, ఆన్ అయ్యి అదే వర్కింగ్లో ఉండాలా. చూడు ఎవరో ఏం ఎవరో కనిపిస్తుందా? ఏమి కనిపించడంలే. ఫ్లాష్ కనిపిస్తుందా డామినార్ది? దాన్ని చూసుకొని పోవాల్సిందే. ఇలాంటి మనుషులు వస్తే కనిపించరు. అక్కడ వెహికల్స్ దగ్గర వేరే కనిపించడంలే. ఫుల్ ఫాగ్ గురు. జిప్సే ఈ మంచుకి ఏం అర్థమే కాదు గురు. దానికి ఏపీఎస్ ఉంది కాబట్టి ఆగింది ఇప్పుడు ట్రయంఫ్కి. మనం ఏమంటే అదే స్పీడ్లో దెంకోండి డైరెక్ట్, లేకుంటే ప్యానిక్ బ్రేక్ కొట్టి దిగి ముందే పడదెంకునే వాళ్ళం. కొట్టవచ్చు, ఇప్పుడు కొట్టలా. అది మంచికి ఏం కనిపించదు గురు చెప్పాలంటే. మెయిన్ అది చూడ రోడ్డు ఉంది అనుకునేరు, అది చూస్తే అది తలకాయ నొప్పి మంచి వల్ల. ಏನಾಯ್ತು? ಎಲ್ಲಿದೆ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್? ಶೋ ಮಾಡ್ತೀನಿ. ಇಲ್ಲೇನಾ? టో చేస్తానా వద్దంటారు, మనం ఏం చేద్దాం చెప్పు. ఓ ఏడే ఉంది పెట్రోల్ బంక్, అందుకే వద్దనింది. నైస్, ఇప్పుడు కొట్టచ్చు స్పీడు. మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయిండ్రు ఊరుకునే టాయిలెట్. కొంచెం ఆపిన పక్కన అందరూ వెళ్ళిపోయిండ్రు సమ్మని. 7 ఉండకరు. నేను 15 కిలోమీటర్ల నుంచి కొట్టుకొని వస్తా కానీ దొరకలేదు. Helmet